శర్వానంద్ మన సంక్రాంతి హీరో. ఇప్పుడు ఆయన కొత్త సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ సంక్రాంతికి హిట్ కొట్టేశాడు. నెక్స్ట్ మొన్నే బైకర్ సినిమా కూడా సమ్మర్ లో మంచి హిట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ భోగి సినిమా లైన్ లో ఉంది. అలానే ఈ సినిమా తర్వాత శర్వా మన కామెడీ కింగ్ దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి పనిచేయనున్నాడు. ఈ సినిమా శ్రీను వైట్లకి ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. అందుకే ఒక మంచి ఫ్యామిలీ కథతో మన ముందుకు రాబోతున్నాడంట. కానీ ఇక్కడ ట్విస్ట్ కూడా ఉంది. ఓన్లీ కామెడీ కాదు గురు, కాలంలో వెనక్కి కూడా వెళ్ళబోతున్నాం. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో శర్వానంద్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. ఒకప్పుడు వరుస పరాజయాలతో ఇబ్బంది పడిన శర్వానంద్ ఇప్పుడు మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి కెరియర్ ను కొత్త దిశలో తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నుండి ఎమోషనల్ డ్రామాల వరకు, ప్రేమ కథల నుండి యాక్షన్ సినిమాల వరకు భిన్నమైన పాత్రలు చేస్తూ తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నారు. ఇప్పుడు శర్వానంద్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ఆయన కామెడీ ఎంటర్టైనర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరొందిన దర్శకుడు శ్రీను వైట్లతో చేతులు కలపబోతున్నారని సమాచారం. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆయన సినిమాల్లో కామెడీ, ఎంటర్టైన్మెంట్, హీరోయిజం ప్రత్యేకంగా ఉండేవి. అయితే గత కొన్నేళ్లుగా ఆయనకు సరైన విజయాలు దక్కలేదు. ఇప్పుడు శర్వానంద్తో కలిసి మరోసారి ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సాధారణ కామెడీ ఎంటర్టైనర్ కాదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉండబోతుందట. అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు మధ్య జరిగే ఆసక్తికరమైన సంఘటనలతో కథ ముందుకు సాగుతుందని సమాచారం. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కు కామెడీని జోడించి ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలని దర్శకుడు శ్రీను వైట్ల ప్లాన్ చేస్తున్నారట. ఆయన స్టైల్ కామెడీకి టైం ట్రావెల్ అంశం కలిస్తే సినిమా చాలా వినోదాత్మకంగా ఉంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతుందని సమాచారం. నిర్మాత అనిల్ సుంకరా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయని తెలుస్తోంది. జూలై 2026 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ టాక్. అంతేకాకుండా వచ్చే సంక్రాంతికి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. సంక్రాంతి అంటే తెలుగు సినిమాలకు ఎంత పెద్ద సీజన్ అని తెలిసిందే కదా. స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా ఆ సమయానికే వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో శర్వానంద్ సినిమా రావడం అంటే మేకర్స్ కు ఈ ప్రాజెక్టుపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తుంది. అందుకే శ్రీను వైట్ల కూడా ఈ సినిమాను ఫుల్ ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ గా రూపొందించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం హీరోయిన్ ఎంపిక. మొదట ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు వినిపించింది. అలాగే యంగ్ హీరోయిన్ మమితా బైజు పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇద్దరినీ కాకుండా కొత్త ముఖాన్ని తీసుకోవాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారట. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా మిస్ ఇండియా రన్నర్ అప్ గా గుర్తింపు పొందిన మానస వారణాసి పేరు ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మానస ఇప్పటికే తన అందం, స్క్రీన్ ప్రెజెన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోడలింగ్ ప్రపంచంలో మంచి పేరు సంపాదించిన ఆమె ఇప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటుంది. ఇటీవల వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో దర్శకుల దృష్టి ఆమెపై పడిందని అంటున్నారు. ఇప్పుడు శర్వానంద్ సరసన మానసను తీసుకోవడం వెనుక కూడా ప్రత్యేక కారణం ఉందట. ఇప్పటికే పలు స్టార్ హీరోయిన్లతో నటించిన శర్వానంద్ కు ఈసారి ఒక ఫ్రెష్ జోడీ కావాలని మేకర్స్ భావించారట. కొత్త హీరోయిన్ అయితే ప్రేక్షకులకు కొత్త ఫీల్ వస్తుందని, కథకు కూడా అది ప్లస్ అవుతుందని అనుకుంటున్నారట. ముఖ్యంగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉన్న ఈ సినిమాలో కొత్త జంట కనిపిస్తే మరింత ఆసక్తిగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కథపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. శ్రీను వైట్ల మళ్లీ తన పాత ఫామ్ లోకి వస్తారా? శర్వానంద్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అంటూ అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు ఢీ, రెడీ, దూకుడు, బాద్షా వంటి సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీను వైట్ల ఇప్పుడు మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. మరోవైపు శర్వానంద్ ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్టుతో కూడా బిజీగా ఉన్నారు. దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోగి సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఇది 1960ల కాలం నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతుంది. ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హైతి కథానాయకులుగా నటిస్తున్నారు. అలాగే నటుడు రోహిత్ పాఠక్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్, గ్రామీణ వాతావరణం, భావోద్వేగాలతో
కూడిన కథగా ఈ చిత్రం ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. భోగి చిత్రాన్ని ఆగస్టు 28, 2026న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి శర్వానంద్ ఇప్పుడు వరుసగా భిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తన కెరియర్ ను కొత్త స్థాయికి తీసుకువెళ్తున్నారు. ఒకవైపు పీరియాడిక్ డ్రామాలు, మరోవైపు టైం ట్రావెల్ కామెడీ ఎంటర్టైనర్స్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా శ్రీను వైట్లతో ఆయన చేయబోయే కొత్త సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.